ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైంది? ఎవరికైనా లిఫ్ట్ కావాలా? నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా ఏంటి? లేదు, నేనేం ఫాలో అవటం లేదు. జస్ట్ లిఫ్ట్ ఇచ్చి మీకు సహాయం చేయాలనుకున్నాను. థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్. నా దగ్గర చాలా కార్లు ఉన్నాయి. ఇది పాడైపోతే నాకేంటి, ఇంకోటి వస్తుంది. సారీ రాఘవ్, కానీ ఈరోజు ఏ కారు రాదు. హలో భాస్కర్, నా కారు ఎలా పాడైంది? నీకు తెలుసు కదా నేను ఇంపార్టెంట్ మీటింగ్ మీద వెళ్ళాలని. నో, నేను ఏ మెకానిక్ కోసం వెయిట్ చేయను. తొందరగా ఇంటి నుంచి వేరే కార్ పంపించు. ఏంటి, అన్ని కార్లు ఒకేసారి బయటికి వెళ్ళాయా? బయటికి వెళ్ళటం కాదు, బాబాయ్ గారే పంపించారు. అయినా నా ఆఫర్ ఇంకా వ్యాలిడే. అండ్ ఇవన్నీ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఇది ప్రైవేట్ రోడ్. ఇక్కడికి ఆటోలు, టాక్సీలు ఇక్కడికి ఏవీ రావు. పిల్లాడిలా మొండి చేయొద్దు. నాకు తెలుసు మీకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని. మీరు పొద్దున తొందరగా వచ్చేసరిగా. పైగా నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి. నాకు లేట్ అవుతుంది. నేను చెప్పాను కదా నాకు నీ నుంచి ఎలాంటి హెల్ప్ అవసరం లేదని. వెళ్తున్నాను నేను. అయితే మీ మౌనాన్ని అంగీకారం అనుకోనా? అన్నా, ఆటోని స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్ళండి. అమ్మ దుర్గమ్మ తల్లి, ఈయన సరే అనేలా చెయ్యమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. ఏం చేయను? అమ్మ దుర్గమ్మ, ఇతనితో సరే అనిపించువా? మూవ్. మీరు ముందెప్పుడు ఆటో ఎక్కలేదా? ఆఫ్ కోర్స్ ఎక్కానులే. పదండన్నా. నా ముఖం మీరు చూడకపోవచ్చు, కానీ మీరు నేను చెప్పేది విని తీరాలి. నేను ఏదైతే చేశానో అందుకు ఐఎమ్ సారీ, మనసారా సారీ. కానీ మీరు ఆలోచించండి, నేను ఇదంతా చేసింది మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, లేక నా మనసులో మీ మీద ద్వేషం ఉందనుకోవటం. అది తప్పు కదా. నిజానికి నాకు ఆ స్వీట్స్ తయారు చేయడం కూడా రాదు. అవన్నీ నేను వీడియోస్ లో చూసి చేశాను. నిజానికి ఎంత టైం పట్టిందో తెలుసా? మీరే ఆలోచించండి. తెలివి తక్కువ వాళ్లే ఒకరి మనసును బాధ పెట్టడానికి ఇంత కష్టపడతారు. కానీ మీకు తెలుసుగా నేను స్టూపిడ్ని కాదు అని.